స్టార్ట్ అయినప్పుడు హీరో హీరోయిన్లు ఫైనల్ అయిన చివరి దాకా అది టీం కొనసాగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అవును, ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన టైంలో ఒక హీరోయిన్ ఉంటే షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి మరో హీరోయిన్ వచ్చేస్తుంది. ఇక్కడితో అయిపోలేదు. సగం షూటింగ్ ఫినిష్ అయిన మూవీస్ కూడా హీరోయిన్లను డ్రాప్ అవుట్ చేస్తున్నారు. డేట్స్ క్లాష్, ప్రాజెక్ట్ కాస్ట్, ఇతర రీజన్స్ తో నటీనటులు మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు. ప్రెసెంట్ టాలీవుడ్ లో ఇది మేకర్స్ కి తలనొప్పిగా మారింది. అడవిశేష్ హీరోగా వస్తున్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ డెకాయిట్. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా ఫస్ట్ శృతి హాసన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. షూటింగ్ లో కూడా ఆమె పాల్గొంది. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. సీన్ కట్ చేస్తే కొన్ని రీజన్స్ వల్ల శృతి ఈ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయింది. ఆమె ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారు. యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు కెరియర్ స్టార్టింగ్ లోనే ఆఫర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చాయి. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆమె కొన్ని ప్రాజెక్ట్స్ నుండి తప్పుకుంది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలాని అనుకున్నారు. కానీ ఆమె డ్రాప్ అవడంతో మీనాక్షి చౌదరి ఆ రోల్ ని రీప్లేస్ చేసింది. అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా కథే వేరు. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల షూటింగ్ లో కూడా పాల్గొంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో కూడా కనిపించింది. ఏమైందో ఏమో కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుండి కూడా తప్పుకుంది. ఆమె ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సెన్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ లిస్ట్ లో పూజా హెగ్డే కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ పూజాని కన్సిడర్ చేశారు. కానీ లాస్ట్ మినిట్ లో శ్రీలీలాని ఫైనల్ చేశారు. అటు కోలీవుడ్ లో ధనుష్ హీరోగా విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో పూజా హెగ్డే స్థానంలో మలయాళ నటి మమితా బైజుని తీసుకున్నారు. ప్రభాస్ లీడ్ రోల్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ మూవీ హీరోయిన్ ఇష్యూ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. కానీ ఆమె డిమాండ్స్ కారణంగా సందీప్ తన డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. దీపికా ప్లేస్ లో తృప్తి దిమ్రిని లాక్ చేశాడు. ఇలా డేట్స్ ఇష్యూ, కాస్ట్ ప్రాబ్లమ్స్, ఇతర కారణాలతో హీరోయిన్ సినిమాల నుంచి డ్రాప్ అవుతున్నారు.